అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ పెళ్ళైన 10 సంవత్సరాలకి భార్యపై మోజు తగ్గి పరాయి స్త్రీపై వ్యామోహం పెంచుకున్న భర్త. మరి తర్వాత ఏం జరిగింది? పార్ట్ 2. రచయిత బల్లా రవీంద్ర ప్రసాద్ గారు. ఇక స్టోరీలోకి వెళితే మేఘన దగ్గర నుండి వచ్చిన తర్వాత భాస్కర్ మూడీ అయిపోయాడు. అతను తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయలేదు. మనసులో ఏమున్నా పరాయి ఆడదాని జోలికి వెళ్ళలేదు. తన భార్య తను కోరుకున్న అంచనాల ప్రకారం లేదు అన్న ఒక్క కొరత అతని చేత తప్పు చేయించింది. సాలెగూటిలో ఇరుక్కున్న ఈగలాగా గిలగిలా కొట్టుకుంటున్నాడిప్పుడు. ఛాయ అతని వైఖరి గమనిస్తూనే ఉంది. అడిగితే కస్సుమని లేస్తాడని భయం ఒక పక్క, తన భర్త ఇలా ముఖంలో సంతోషం లేకుండా ఉండడం ఒక పక్క ఆమెని అతలాకుతలం చేస్తున్నది. ఆ రోజు రాత్రి ఎవరితోనో మాట్లాడుతూ కాస్త సర్దు, బాగా అవసరం అనడం ఛాయ విన్నది. అంత అవసరం ఏముంది ఇంట్లో? రాత్రి పడక దగ్గర అన్నది భాస్కర్తో. మిమ్మల్ని ఒక మాట అడగాలి. మీకు కోపం వచ్చినా పర్లేదు, అడగకపోతే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. ఇది నేను భరించలేను. అడగనా వద్దా అని ప్రశ్నిస్తుంది భాస్కర్ని. ఏమిటి కొత్తగా మాటలు వస్తున్నాయి? సరే అడుగు అన్నాడు భాస్కర్. మీరు నాతో సెక్స్ చేయడానికి ఎందుకు విముఖంగా ఉంటున్నారు? చానాళ్ళుగా ఇలా జరుగుతుంది. ఎందుకు? దీనికి జవాబు చెప్తే మరికొన్ని అడుగుతాను. ఏముంది? ఆఫీస్లో కొన్ని ఇబ్బందులున్నాయి. మూడ్ రావాలిగా అన్నాడు భాస్కర్. కాదు, మూడ్ కాదు. నిజానికి బయట అలసిపోతే రిలీఫ్ ఇచ్చేదే సెక్స్. నేను మీకు నచ్చడం లేదు, అదేగా? భాస్కర్ ఆలోచించాడు కాసేపు. నువ్వు నిక్కచ్చిగా అడుగుతున్నావు, నేను అలాగే చెప్పాలిగా. నిజమే, నీ ఇప్పటి అవతారం నాకు సెక్స్ పట్ల ఆసక్తిని చంపేసింది అన్నాడు. నిజమే, అది నా తప్పే. కానీ దాంపత్యం అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదుగా, ఇంకా చాలా ఉంటుంది. మనిషి దేహానికి విలువ లేకపోవచ్చు, మనసుకి విలువ ఉంటుందిగా. ఆ విలువ మీకు అర్థం కాలేదా? నా మనసు మీకు అర్థం కావడం లేదా? మీ పట్ల నా ప్రేమ మీకు కనపడడం లేదా? నా శరీరం మీకు నచ్చలేదు. మనసుకేమైంది? ప్రేమించుకునేది మనసులేగా, దేహాలు కాదుగా. మీరు నా ప్రేమని, నా మంచితనాన్ని గుర్తించారా లేదా? అదీ నచ్చలేదా అన్నది ఛాయ. భాస్కర్ ఆలోచన సాగింది. నిజానికి ఛాయ పిచ్చిది, అమాయకంగా ఎంత ప్రేమిస్తుంది తనని. మరి తనెందుకు ఇలా? తాను సెక్స్ సుఖం ఇవ్వకపోయినా ఛాయ తనని ప్రేమిస్తుంది. తాను ఎందుకలా ఆమెని ప్రేమించలేకపోతున్నాడు? దేహం సరే, మనసుకేమైంది? తప్పే కనపడుతుంది. నీవు ప్రేమమయివి ఛాయ, నాకు తెలుసు. కానీ ఎందుకో తెలియదు, ఏ శక్తి నీలో దేహాన్నే కానీ మనసుని చూడకుండా చేస్తుందో తెలియడం లేదు అనుకుంటాడు భాస్కర్ మనసులో. చూడండి, ఇకనైనా మనసును చూడండి, దేహాన్ని కాదు. దేహాన్ని చూస్తే ఒకనాడు తప్పకుండా తప్పు చేస్తారు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్త్రీ జాతిలో తల్లి తప్ప మరెవరూ నిజాయితీగా ప్రేమించలేరు. తర్వాతి స్థానం భార్య. ఇక ఏ ఆడది ఒక పురుషుడిని స్వార్థం లేకుండా ప్రేమించదు. ఒకవేళ పరాయి ఆడది తనది ప్రేమ అన్నా అది నటన, స్వార్థం. ఒకవేళ నిజంగా ప్రేమించినా అది వారి జీవితాల్లో ప్రళయం తేవడం ఖాయం. రెండూ ప్రమాదమే. వింటున్నారా అన్నది ఛాయ. మౌనమే భాష అయింది భాస్కర్కి. పిచ్చి ఛాయ, సమయం మించిపోయింది అనుకుంటున్నాడు. ఇందాక ఎవరినో సర్దు అంటున్నారు. ఏమిటి సర్దాలి? మనకి ఇప్పుడు పెద్ద ఖర్చు లేదు. మీరు ఏదో దాస్తున్నారు. నేను మీ భార్యని, మిమ్మల్ని ప్రేమిస్తున్న భార్యని. నాతో చెప్పండి, ఏదీ దాచవద్దు. సమస్య గురించి ఇద్దరం ఆలోచిద్దాం అంటుంది. ఏమీ లేదులేవే, పడుకో, ఊరికే నసపెడుతున్నావు అని పక్కకు తిరిగి పడుకున్నాడు భాస్కర్. అతనికి ఇవాళ భార్య కొత్తగా కనపడుతుంది. సైలెంటుగా ఉండే ఈమెలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? అతని చర్యకి ఛాయ కళ్ళ వెంబటి ధారాపాతంగా కన్నీళ్లు కారసాగాయి. ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలియదు. మరునాడు భాస్కర్ ఆఫీస్కి వెళ్ళలేదు. నేరుగా విజయవాడ వెళ్ళాడు. మేఘన ఇంటి వద్ద లేదు. ఫోన్ చేశాడు. పని ఉండి బయటికి వచ్చాను, కాసేపు వెయిట్ చేయండి, వస్తున్నాను అని సమాధానం ఇచ్చింది. భాస్కర్ దగ్గరలో ఉన్న పార్కులో కూర్చున్నాడు. తన భవిష్యత్తు ఏమి కాబోతుంది? ఛాయ దగ్గర దొరకని దైహిక సుఖం తనకు నచ్చిన విధంగా రూపం ఉన్న మేఘన దగ్గర పొందాలనుకున్నాడు. ఆమె ఇలాంటిది అని తెలిసిన దగ్గర నుండి దుఃఖం వస్తుంది. ఆమె కూడా తనతో డబ్బు ప్రసక్తి లేని ప్రేమ చూపితే ఎంత బాగుండు.
గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడిని. ఈ ప్రేమ ఎంత మాయ చేస్తుంది. మేఘన ఆటోలో రావడం చూసి ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వచ్చారు భాస్కర్? నాకు ఇంటిమేట్ చేయలేదే? అలా ఎప్పుడు రాకు భాస్కర్. నేను ఉంటానో ఉండనో. మీకు అంత దూరం నుంచి వచ్చి నేను లేకుంటే ఎంత ఇబ్బంది. ఇప్పుడే వచ్చాను. ఎవరూ లేరన్నావు. ఎక్కడికి వెళ్ళావు? మా సిస్టర్ ఉందక్కడ. అక్కడికి వెళ్ళాను. సరే, ఫుడ్ ఆర్డర్ చేయనా? లేకపోతే బయటికి వెళదామా? ఇవాళ కుకింగ్ పెట్టుకోలేదు అన్నది మేఘన. ఇప్పుడు బయటికి నా వల్ల కాదు, ఆర్డర్ చెయ్యి అంటూ భాస్కర్ బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. మేఘన అతని వద్దకు వచ్చి ఎనీ ప్రాబ్లం, అలా ఉన్నారు అని అడుగుతుంది. రాత్రి ఛాయ, నా భార్య నన్ను ప్రశ్నలతో వేపుకు తిన్నది. ఒకటి చెప్పు, నన్ను ఎందుకు ట్రాప్ చేశావు? ట్రాప్ అంటే అన్నది మేఘన. నీకు భర్త లేడు, అవసరాలు ఉన్నాయి. దానికోసం ఒక అండ కావాలి. ఆ అండగా నన్ను ఎన్నుకొని లోపరుచుకున్నావని అంటే అని చెప్తాడు భాస్కర్. ఓ, అలా అర్థమైందా? నాకు ఈ లోకం అడవిలాగా కనపడుతుంది. అన్ని చోట్ల మృగాలే. ఆ రోజు నువ్వు నన్నే చూస్తూ ఉన్నావు, గుర్తుందా? అది నీ అవసరం. నాకెవరూ లేరు. అవసరాలకు డబ్బు కావాలి. అది నా అవసరం. అందరం అవసరాల కోసమే వెంపర్లాడుతూ ఉంటాము. మరి నన్నే తప్పుడు దానిలాగా ఎందుకు చూడాలి? మీ సంగతేమిటి? మీది తప్పు కాదా? చాలా తెలివిగా ఆర్గ్యూ చేసింది. మగజాతిలో పుట్టిన పాపం వల్ల మీ ఆడజాతి పట్ల ఆకర్షితులు అవ్వండి అని దేవుడు మా ముఖాన రాశాడు. మీ ఆడవాళ్ళకి శీలాన్ని పనంగా పెట్టమని రాయలేదుగా. ఏదన్నా జాబ్ చేసుకోవచ్చుగా. అన్నీ అయ్యాయండి. అన్ని చోట్ల మగమృగాలే తారసపడుతున్నాయి. కాస్త నడిచే తెల్లటి ఆడమాంసం కనపడితే మీరు చూశారే హోటల్లో, అలా చూశారు. కొందరైతే ఆఫర్లు కూడా ఇచ్చారు. నాకేమి చేయాలో తోచలేదు. మీకు ఇంకో విషయం చెప్పలేదు. నాకో కొడుకు ఉన్నాడు. మీరు వస్తున్నప్పుడు వాడిని మా అక్కయ్య దగ్గర వదిలి వస్తున్నాను. మగమృగం, ఆడమాంసం అంటున్నావు. మరి నాలాంటి మగమృగమే అవసరమయ్యాడుగా. నీ దగ్గర ఉన్న ఆడమాంసాన్ని నాకు పనంగా పెట్టావుగా. అదేంటి అన్నాడు భాస్కర్. క్లియర్గా చెప్పనా? ఈ జాబుల్లో వికారాలు చూసి చూసి అసహ్యమేసింది. తర్వాత నా దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ దారి పెళ్ళాడడం. వచ్చినవాడు పిల్లాడిని ఎలా ట్రీట్ చేస్తాడో తెలియదు. నెక్స్ట్ సహజీవనం. ఇందులో పరస్పర అవసరాలు తీరుతాయి అనిపించింది. మిమ్మల్ని చూసినప్పుడు ఆయనలాగా అనిపించడం మరో కారణం. తప్పో ఒప్పో నేనొకటి అనుకున్నాను, అది చేశాను. నాకు మీరు కావాలి, అంతే. మరి ఎందుకు బెదిరించావు? డబ్బు ఇవ్వకపోతే చస్తాను అన్నావు. మరి అదేంటి? అసలు నీకు కావలసిందేమిటి? సెక్సా, ప్రేమ, లేక డబ్బా అని అడిగాడు భాస్కర్. నాకు మూడూ కావాలి. ఇవ్వలేరా అన్నది మేఘన. నాకు పెళ్ళయిందని తెలిసి ఇలా చేయడం తప్పు కదా. అవతల నా భార్య కూడా నీలాంటి ఆడదే కదా. ఆమె పరిస్థితి ఏమిటి? నేనేమి ఆమెని వదిలే అనలేదే. నాకు మీరు కావాలి, అండగా నిలబడమంటున్నాను, అంతే. బెదిరించడం కాదు. నాలో నిండిన అభద్రతా భావం అది. నేను ఒక మార్గాన్ని ఎన్నుకున్నా. తర్వాత అది విఫలమైతే చావే కదా మిగిలేది. ఈ లోకంలో ఇంకెక్కడి దాకా వెళ్ళి పోరాడను? ప్లీజ్ నన్ను వదలకండి అంటూ మేఘన అతని గుండెలపై తలపెట్టి ఏడుస్తున్నది. భాస్కర్ మెత్తబడ్డాడు. ఆమె తలపై నిమురుతూ నుదుటిపై ముద్దాడాడు. ఆమె కూడా ఏడుస్తూనే బల్లిలాగా అతన్ని కరుచుకుపోయింది. నేనేమీ అనను. మీ ఆవిడని వదిలి నా దగ్గర ఉండమని. అలా మీరు సందేహపడితే మీరు నా దగ్గరికి రానక్కర్లేదు. నా చావేదో నేను చస్తాను, కానీ నా కంఠంలో ప్రాణముండగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అన్నది మేఘన. నీకు ఈ పరిస్థితి రాకుండా ఉండాల్సింది. భాస్కర్ అంటుండగా ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకువచ్చాడు డెలివరీ బాయ్. ఇద్దరూ భోజనం చేశారు. మధ్యాహ్నం 2 అయింది. ఇద్దరూ విశ్రాంతిగా పడుకున్నారు. గోడ మీద ఒక పిల్లాడి ఫోటో చూసి నేను గమనించలేదు. ఆ కుర్రాడేనా నీ కొడుకు అన్నాడు. వాడే, ఆదర్శ్. 5 ఏళ్ళు. ఎల్కేజీలో వేశాను అన్నది మేఘన. మీ అక్కయ్య నీకు సపోర్ట్ చేయదా? చేస్తుంది. అక్కడ సమస్య ఉంది మా బావతో. అందుకే తరచుగా వెళ్ళను. ఆయన లేనప్పుడు చూసి వెళుతుంటాను. అక్కడ నేనొక సమస్య కారాదు కదా. ఈసారి నీ కొడుకుని చూస్తాను, నీకు అభ్యంతరం లేకుంటే.
ఆలోచించి చెబుతాను. ఇంకా ఆలోచించేదేమిటి? నువ్వే నా దానివి అయినప్పుడు వాడు కూడా నా కొడుకే అన్నాడు భాస్కర్. నవ్వింది మేఘన. భాస్కర్ బుగ్గల మీద ముద్దు పెట్టింది. ఆ రాత్రి మేఘనతోనే గడిపాడు. ఒకసారి పరస్త్రీతో సంబంధం పెట్టుకునే రాదు. అలా పెట్టుకోవడం వల్ల వారితో బాండింగ్ ఏర్పడిపోతుంది. ఆ బాండింగ్ ఒక్కరిలో ఏర్పడినా రెండో వారిలో లేకున్నా ప్రభావం మాత్రం ఇద్దరి మీద పడుతుంది. అలా భాస్కర్ మేఘనల మధ్య బాండింగ్ ఏర్పడిపోయింది. ఒకరి దేహాలను ఒకరు కోరుకుంటున్నారు. తామిద్దరి భవిష్యత్తు పరిస్థితి అయోమయంగా ఉన్నప్పటికీ అప్పటి అవసరం సెక్స్ మాత్రమేగా కనపడింది. తమ మధ్య ఉన్న సంబంధం గురించి, ఆ తప్పిదాన్ని గురించి ఫ్రాంకుగానే మాట్లాడుకున్న కలయిక దగ్గరికి వచ్చేసరికి ఇద్దరూ ఒక్కటయ్యారు. తమ వస్తువుని ఎదుటివారి దగ్గర ఏదో పోగొట్టుకున్నట్టు వెతుక్కుంటూ దాన్ని రతిక్రీడలో దొరికిందనుకుంటున్నారు. మర్నాడు భాస్కర్ ఒంగోలు బయలుదేరాడు. నిన్నటి చర్చలో అతనికి కొన్ని సందేహాలు తీరాయి. తాను మేఘనతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పటికీ మేఘన తాను అనుకునేంత ప్రమాదకారి కాదు. సమస్య అయినప్పటికీ జాగ్రత్తగా ఇద్దరు స్త్రీలను బ్యాలెన్స్ చేయక తప్పదు. ఒక్క క్షణం బలహీనత, నూరేళ్ల సమస్య అంటే ఇదేనేమో. ఛాయ ఇంట్లోకి వస్తున్న భర్తని చూసింది. ఇంతకు ముందు భర్తకి ఇచ్చే స్వాగతం లేదు. ముఖం చాటంత చేసుకుని ఎదురు వచ్చి అతని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని అతని వెంకే చూస్తూ లోపలికి వచ్చింది. ఇవాళ మీకోసం ఏం వండానో చెప్పుకోండి లాంటి క్విజ్ ప్రశ్నలు చిలిపిగా అడిగేది. అది ఈ మధ్య మాయమైంది. భాస్కర్ కాళ్ళు చేతులు కడిగి భోజనం ముందు కూర్చున్నాడు. అతని వంక చూస్తూ నిన్నంతా ఎక్కడికి వెళ్ళారు అని ఆగిపోయింది. అర్జెంటుగా క్యాంపు వెళ్లాల్సి వచ్చింది. రాత్రి అక్కడే ఉన్నాను అన్నాడు భాస్కర్. వెళ్లే ముందు చెప్పి వెళ్ళడం మీకు అలవాటు. అవునా? అది ఇప్పుడేమైంది అన్నట్టు ఆ ప్రశ్న. కోర్టు మార్షల్ అవసరమా? ఇంటికి చేరాను కదా, ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు భాస్కర్. మీరు ఇలా వెళ్ళడానికి, మీరు అదోలా ఉండడానికి, మీరు ఎవరినో కాస్త సర్దు బ్రో అనడానికి లింక్స్ ఎక్కడో తేడా కొడుతున్నాయి. మీతో కాపురం చేస్తున్నానుగా, నాకు తెలియాలిగా. భోజనం కూడా చేయనివ్వవా? చెయ్యండి చెయ్యండి. సారీ, అక్కడ గిన్నెలో చికెన్ ఫ్రై ఉంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసి నీళ్ళ బాటిల్ పక్కనే పెట్టాను. స్త్రీ బతుకు అదేగా, సేవాధర్మము సతీధర్మము కదా. తినేసి రెస్ట్ తీసుకోండి. ఎప్పుడు బయలుదేరారో ఏమో పాపం. ఏదో అనుమానం ఛాయా మాటల్లో ప్రస్ఫుటం అవుతుంది. ఖాయంగా తెలియకపోయినా ఇలాంటివి పసిగట్టలేని ఆడది భూప్రపంచంలో ఉండదు. నేరగాడు నేర ప్రదేశంలో ఏదో ఆధారం వదిలినట్టు భర్త ప్రవర్తనలో తేడాలు భార్య పసిగట్టేస్తుంది. భాస్కర్ ప్రవర్తనలో తేడాలు అలాగే ఛాయ పసిగట్టింది. ఆ రోజు రాత్రి బెడ్రూమ్లో అడిగేసింది కూడా. మీరు ఆఫీస్ పని మీద వెళ్ళలేదు. కారణం, మీ ఆఫీస్ అటెండర్ రంగయ్య మీకోసం ఇంటికి వచ్చి అయ్యగారు లేరా అమ్మా అని అడిగారు. మీరు ఏమన్నా నా దగ్గర దాచాలని అనుకుంటున్నారా అని అడిగింది. భాస్కర్ మొరటువాడు కాదు, సున్నిత హృదయుడే. ఒక పక్క ఛాయ నిలదీయడం, మరో పక్క మేఘనని కాదని అనలేకపోవడం అతన్ని మానసిక సంఘర్షణలోకి నెట్టివేస్తుంది. చెప్పేస్తే ఛాయ మెతక మనిషి. తనని నమ్మిన మనిషి ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటుందేమో. భగవాన్, ఎంతమంది 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు నడిపేవారు లేరయ్యా. నేనెందుకు ఇలా గాబరా పడుతున్నాను? ఛాయ, ముసుగులో గుద్దులాట బాగాలేదు. చెప్పకుండా ఉంటే నువ్వు బాధపడతావు, నన్ను మాటలతో హింసిస్తావు. మొన్న విజయవాడ ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు ఒక ఆమెతో పరిచయం అయింది. ఇప్పుడు ఇక నేను ఆమెతో కూడా ఉండక తప్పదు. విషయం చెప్పేశాను. ఛాయ దిగ్భ్రాంతురాలు అయిపోయింది. ఆమెకి తన తండ్రి గుర్తుకు వచ్చాడు. అతను నాటకాల రాయుడు. ఒక నటితో రిలేషన్ పెట్టుకుని ఆస్తి అంతా నాశనం చేశాడు. భార్యని దూరంగా పెట్టి సతాయించేవాడు. ఇప్పుడు తల్లిలాగి తనకి అదే తలరాత అని ఆమె ఏడవసాగింది. చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయింది. భాస్కర్, ప్లీజ్ ఛాయ, ఏడవకు అంటున్నా. ఒక స్త్రీ రక్షణ వలయం బద్దలు అయిన తర్వాత ఆమె విలాపం ఆపడం కష్టం. ఏడవకు ఛాయ, అనుకోకుండా జరిగిన తప్పు అది. తాను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది. ప్రేమించానని, తనని ఆదరించకపోతే చావే శరణ్యం అని. ఏం చెయ్యాలి చెప్పు? చేసేదేముంది, ముందే ఉండాలి అది. మీరు చిన్న పిల్లాడు కాదుగా, 40 ఏళ్ళు వచ్చాయి. ఎన్ని కథలు విని ఉంటారు, ఎన్ని సినిమాలు చూసి ఉంటారు. ఇప్పుడు విచారించి ఏమిటి లాభం?
ఇద్దరిని బాగా చూసుకుంటాను ఛాయ. అదేమన్నా చేసుకుంటే అందరం బలి అవుతాం. ఆలోచించు. ఓ, ఇద్దరిని చూసుకుంటారా? మీరేమన్నా కృష్ణుడా? ఇదేమన్నా పురాణ కాలమా? నీకు ఎంగిలి స్త్రీతత్వం రుచిగా అనిపించిందేమో, కానీ నాకు ఎంగిలి పురుషత్వం అంటే అసహ్యం. లావై పనికి రాకుండా పోయింది నా శరీరమే కావచ్చు. నా మనసుకి ఇంకా అభిమానం ఉంది. ఇక పడుకోండి. రేపు ఉదయాన నేను మా ఊరి వెళ్ళిపోతున్నాను. మా పుట్టిల్లు నాకొక ముద్ద అన్నం పెట్టకపోదు. తొందరపడవద్దు ఛాయ. ఇప్పటిదాకా పక్క మీద నా జోలికి రావద్దు ఛాయ అన్నారు. ఇప్పుడు చెబుతున్నాను. ఆ మనిషితో సఖ్యం పెట్టుకున్నన్ని రోజులు నా జోలికి రావద్దు. పడుకోండి ఇక. భాస్కర్ చెయ్యి వేయబోయాడు ఛాయ మీద. ఛాయ వెనక్కి నెట్టేసింది. కాస్త దూరంగా జరిగింది. భాస్కర్ అంతా అయోమయంగా అనిపించింది. కళ్ళ నీరు తిరిగాయి. రోషం వచ్చింది. భర్త లేకుంటే ఆ లోటు ఏంటో నీకు తెలుస్తుంది. వెళ్ళు, నాకు మళ్ళీ కనపడక అన్నాడు భాస్కర్. వెళతానులేండి. అయినా నేను కష్టాలు పడ్డానికే పుట్టించాడు దేవుడు. మీకు మరొక న్యూస్ కూడా చెప్పాలి. మీకు వారసుడు పుట్టబోతున్నాడు. నిజమా? ఎంత మంచి వార్త. థ్యాంక్ యూ ఛాయ. అయితే నువ్వు భర్తని వద్దనుకుంటున్నావు. పుట్టేవాడికి తండ్రి కూడా వద్దా? తండ్రి ఏ బిడ్డకైనా కావాలి. కాకపోతే నీలాంటి తండ్రి కాదులేండి అన్నది ఛాయ. మొండితనం వద్దు ఛాయ. రాబోయే రోజుల్లో నా సహకారం నీకు కావలసి వస్తుంది. మీ పుట్టింటి వాళ్ళు అన్నీ చూసుకోగలరా? అప్పుడు ఫోన్ చేస్తారండి. అవసరమైతే విడాకులేమీ ఇవ్వరుగా? నేనైతే ఇవ్వను. మీ భార్యగానే కన్ను మూస్తాను. ఇక నో ఆర్గ్యుమెంట్స్. సెలవు అని ఛాయ అటువైపుకు తిరిగి పడుకొని ఉండిపోయింది. భాస్కర్ ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. మర్నాడు ఉదయం ఛాయ బ్యాగ్ సర్దుకొని పుట్టింటికి బయలుదేరింది. భాస్కర్, అలా వెళ్ళొద్దే. అనవసరంగా ఉన్న పరిస్థితిని ఇంకా చెడగొట్టకు అన్నాడు. ఎవరు చెడగొట్టారు? మీరే కదా దీనికి కారణం. నిజమే. కానీ నా సంగతి నీకు తెలియదా? నేను ఎటువంటి వాడినో నీకు తెలియదా? అనుకోకుండా జరిగిన విషయం అది. దాన్ని నేను పరిష్కరించాలంటే నీవు నాకు తోడుగా ఉండాలి. అయితే చివరిగా ఒకటి అడుగుతున్నాను. మీరు మళ్ళీ ఆ మనిషి వైపు వెళ్ళకూడదు అన్నది ఛాయ. అది ఎలా? మేఘన బెదిరిస్తుంది. అవును, నీ బలహీనతే దాని ఆయుధం. ఏమీ చేయలేదు అది. దానికో కొడుకు ఉన్నాడన్నావు. అదే నిజమైతే వాణ్ణి వదిలి చస్తుందా? అది జరిగే పని కాదు. అసలు ఆ మనిషికి కొడుకు ఉండి ఉండడు. డబ్బు కోసం నిన్ను ఇబ్బంది పెడుతుంది. మేఘన ఇక్కడికి వస్తే? భాస్కర్ అనుమానం. నేను ఉండగా ఇక్కడికి రాదు. ఫోన్ చెయ్యవచ్చుగా అంటాడు భాస్కర్. దాన్ని చూడగానే, మీకు ఒళ్ళు తెలిసి ఉండదుగా. నెంబర్ ఇచ్చేసి ఉంటావు. ఆ సిమ్ మార్చేయండి. అడ్రస్ ఇచ్చావా? ఆఫీస్ది కానీ ఇంటిది కానీ? లేదు. ఒంగోలు అని చెప్పాను. ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ ఇవ్వలేదు. కొంతవరకు నయం. మీ మీద నిజమైన ప్రేమ అయితే ఒంగోలు కూడా వస్తుంది. డబ్బు, ప్రేమ అయితే నీలాంటి అయోమయాన్ని ఇంకొకటిని చూసుకుంటుంది. ఇల్లు మారుద్దాం. వీలైతే ట్రాన్స్ఫర్కి ట్రై చేయండి అన్నది ఛాయ. అలాగే చేస్తాను. నువ్వు వెళ్ళవద్దు నన్ను వదిలి. విజయవాడ ఏమైనా వెళ్ళాల్సి వస్తే కొన్నాళ్ల పాటు అవాయిడ్ చేసి ఎవరినైనా పంపండి. పాపం మేఘన ఏమనుకుంటుందో అంటాడు భాస్కర్. అయితే వెళ్ళి దాని సంక నాకండి. నేను వెళ్ళిపోతాను. అబ్బా వద్దులేవే, పద లోపలికి అంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అమ్మయ్య, ఇద్దరూ నాతో ఆడుకున్నారు కదే. మగాడి బ్రతుకు చివరికి ఇలా అఘోరించింది. కాస్త కాఫీ ఇవ్వవే అంటూ టీవీ పెట్టాడు భాస్కర్. టీవీలో వార్తలు వస్తున్నాయి. విజయవాడ గవర్నర్పేటలో నివసిస్తున్న మేఘన అనే లేడీకేడి ఆమె ఇంటిలో ఇవాళ హత్య చేయబడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. ఆమె మీద అనేక ఆరోపణలు పెండింగ్ ఉన్నాయి. భాస్కర్ హతాశుడై వార్తని చూసి ఛాయ, ఛాయ ఇలా రా వెంటనే అన్నాడు. ఛాయ రాగానే, చూడు న్యూస్ ఏం చెప్తున్నారో అన్నాడు. న్యూస్ ఇంకా కొనసాగుతుంది. అందంగా ఉండే మేఘన డబ్బు ఉన్నవారిని, అధికారులన్నీ ట్రాప్ చేసి డబ్బు కోసం బెదిరించడం అలవాటు చేసుకుని కొన్నాళ్లుగా చాలామంది వద్ద లక్షలు వసూలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. భీమడోలుకి చెందిన నరేంద్ర అనే చేపల చెరువు యజమాని వ్యాపార నిమిత్తం విజయవాడ రాగా అతన్ని ట్రాప్ చేసి కామం తీర్చి 10 లక్షలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరించినట్టు తెలుస్తుంది.
బహుశా వారిద్దరి మధ్య వివాదమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు నరేంద్రని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గతంలో భర్త హత్య కేసులో ఆమె అనుమానితురాలుగా ఉంది. ఆమె ఇరుగు పొరుగు వారు ఏం చెబుతున్నారో విందాం. ఆమె మంచిది కాదండి. ఇంటికి ఎవరినెవరినో తీసుకొస్తూ ఉంటుంది. ఎవరితోనూ కలవదు. మొగుడిని ఎవరో చంపేశారట. బిడ్డా పాప లేరండి. మందు కొట్టడం, సిగరెట్లు త్రాగడం, జలసాలు చేయడం చేస్తూ ఉంటుంది. ఈమె దెబ్బకి చాలా కొంపలు కూలిపోయి ఉంటాయండి. ఇది మేఘన గురించి ఇరుగు పొరుగు చెబుతున్నవి మీరు విన్నారు. కేసు త్వరలో ముగించి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని పోలీసులు అంటున్నారు. కెమెరామ్యాన్ సూర్యతో సుశీల. వామ్మో, చూసారా అది ఎంత గుండెలు తీసిన బంటో? అర్థమైందా? పై పై మెరుకులు చూసి ఆరాటపడితే ఏమవుతుంది శ్రీవారు? నా కర్మ అలా కాలిందిలేవే. చాలా తప్పు చేశాను. మనిషి మనసు చూడాలి కానీ నిగనిగలాడే శరీరం ఆడది కుబుసం విడిచిన పామని అర్థమయ్యింది. ఆ రోజు రాత్రి భార్య మనసు ఎంత గొప్పదో తెలుసుకున్న భర్త భద్రత కోసం ఆలోచించిన భార్య, ఆ జంటని అలాగే ముచ్చటగా ఉంచాలనుకున్న దైవమే సమస్య పరిష్కరించాడు. ఆ రాత్రి అతనికి ఛాయా శరీరము అందంగా కనపడింది. ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఎంత మంచిదానివే నువ్వు అంటూ ముద్దాడాడు. మళ్ళీ కొత్తగా ఎగిసిన భావానందంలో ఇద్దరూ మునిగి తేలుతున్నారు. తనలో ఎంత కోరిక పేర్కొనిపోయిందా అన్నట్టు ఎగసిగిసి అతనిపై దాడి చేసింది ఛాయ. ఎక్కడికి తీసుకెళ్తున్నావే నన్ను? రతి పారవస్యంలో అంటున్నాడు భాస్కర్. మీరెక్కడికి వెళ్ళలేదు. నాలోనే మీరున్నారు. ఇప్పుడు మీతోనే ఉంటానండి నేను. ఎప్పటికీ వదిలేది లేదు అంటూ భాస్కర్ని కౌగలించుకుని అతని గుండెలపై సేద తీరింది. ఇక భాస్కర్ జన్మకి ఇటువంటి పొరపాటు చేయడు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.